పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బాలనటుడిగా మా అందరికీ చూపించిన జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు ఆస్కార్ రేంజ్కి వెళ్ళిపోయారు. ఎలా అనిపిస్తుంది ఆయన అంత హైట్స్కి వెళ్ళినప్పుడు, ఆయన సినిమాలు చూసినప్పుడు? అంటే ఆస్కార్ ఒకటే కొలమానం కాదండి, అయినా సరే తను చాలా గొప్ప అచీవర్. ఓకే, ఈ అచీవ్మెంట్, ఇంతటి అచీవ్మెంట్ని మాత్రం నేను 25 ఏళ్ల క్రితమే గమనించాను. నేనైతే ఈ భవిష్యత్తుని, ఇప్పటి భవిష్యత్తుని అప్పుడే చూడగలిగాను. ఎందుకంటే అప్పుడే తను ఒక వండర్ కిడ్. అంటే మనకు అప్పట్లోనే నాకు తెలుసు, ఒక మా దీంట్లో సచిన్ టెండూల్కర్ వస్తుంటే వండర్ కిడ్ అనేవాడు. అవును, అలాగా అసలు ఒక క్రికెట్లో ఎక్కడికో వెళ్ళిపోయాడు కదా. అంత క్వాలిటీస్ నాకు ఇతనిలో కనిపించాయి తారక్లో. అంటే అతను క్లాసికల్ డాన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, అద్భుతమైన కూచిపూడి డాన్సర్ అతను. సో దానివల్ల తన దగ్గర ఉన్న పొటెన్షియల్ మామూలు పొటెన్షియల్ కాదు. చాలా నవరసాల్లో ఏది కావాలన్నా అద్భుతం చేయగలడు. అలాగే కష్టపడేవాడు. ఇప్పటికే ఆయన చాలా పెద్ద ఫ్యామిలీ లెగసీ వెనకాతలు ఉన్నా సరే చాలా సిన్సియర్. అంటే ఇక్కడ కూడా ఇందాక బన్నీ ఇప్పుడు అర్హపాపని పెంచే పెంపకం అలాగే మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాం కల్చర్ మీద. ఇక్కడ తారక్ వాళ్ళ మదర్ని మెచ్చుకోవాలి. ఆవిడ డౌన్ టు ఎర్త్ పెంచారు. అంటే ఎక్కడా బ్యాషజాలు కానీ లేవు. అంటే మేము ఒక 5,000 మంది పిల్లలతోటి దాదాపు ఒక 3 నెలల వర్క్షాప్ పెట్టాను దానికి, రామాయణం అనే సినిమాకి. అందరు కిడ్సే కదా, మొత్తం పిల్లలు 12 ఇయర్స్ పైన ఎవరు ఉండరు. సంపూర్ణ రామాయణం పిల్లలతో తీయడం కదా, అది కాన్సెప్టే. సో అంటే ఒక రోజునైతే అన్ని దాదాపు ఎన్నో స్కూల్స్ని రప్పించి వాళ్ళందరికీ మళ్ళీ ఒక మాక్ డ్రిల్ లాగా చేయించి షూట్కి తీసుకెళ్ళాం. ఇది అతను అయోధ్య నుంచి రాముడు వెళ్ళిపోతున్నప్పుడు ఆ సీన్కి అయితే. అలాగా ప్రతిరోజు దాదాపు ఒక 60-70 మంది పిల్లలతో కంటిన్యూగా 3 నెలల పాటు వర్క్షాప్ పెట్టాం. ఆ 60-70 మంది పిల్లల్లోనూ కలిసిపోయి ఉండేవాడే తప్పితే తనేదో పెద్ద రామారావు గారు మనవడని, హరికృష్ణ గారు అబ్బాయి అని ఎక్కడా చూపించేవాడు కదా. ఆ మదర్ అలా పెంచింది. దాంతో చాలా ఒక అంటే లైఫ్ మీద కూడా అద్భుతమైన ఒక కమాండ్, ఒక మెచ్యూరిటీ, ఒక తెలివితేటలు. అద్భుతమైన స్కూల్ నుంచి వచ్చాడు, విద్యారణ్య అనుకుంటాను. ఆ స్టాండర్డ్స్ కానీ చాలా అద్భుతమైన స్టాండర్డ్స్ అండి. చాలా బాగా పిల్లాడు అప్పుడే చాలా ఇదిగా పెరిగాడు. సో కమింగ్ టు అవర్ శాకుంతలం, సమంత గారిని అందరూ స్క్రీన్ మీద చూసి ఎక్కడ ఆమె నటించదు, జీవించేస్తుంది పాత్రలో అంటారు. అట్ ది సేమ్ టైం శాకుంతలంలో ఆ క్యారెక్టర్లో చూసినప్పుడు కూడా అంతకు మించి అనిపించారు. బట్ ఈ సినిమాకి ముందే ఆమెకు ఒక సినిమా రిలీజ్కి కూడా హెల్త్ ఇష్యూ అయ్యి చాలా ప్రాబ్లం అయిపోయింది. ఈ సినిమాకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎస్పెషల్లీ ఆమె హెల్త్ గురించి కానీ లేకపోతే? అదే ఇది ఇప్పుడు మీరు చెప్పే యశోద కంటే ముందే ఫినిష్ అయిపోయింది కదా మనదే. టచ్ వర్క్స్ చాలా ఉంటాయి కదా సినిమా తర్వాత కూడా, ఇంకా మరమ్మతులు చాలా జరుగుతున్నాయి. అంటే అది పోస్ట్ ప్రొడక్షన్లో జరుగుతుంది తప్పితే షూటింగ్ విషయంలో ఇప్పటికొచ్చి నేను నా కెరీర్లోనే రీషూట్ కానీ ఒక్కటి కూడా జరగలేదు ఇంతవరకు నా కెరియర్లో. మీరు ఎనీ ప్రొడ్యూసర్ని అడగండి, రీషూట్ అనేది ఎప్పుడు జరగలేదు. అలాగా ఈ సినిమా చాలా ప్రాపర్ ఫిల్మ్ మేకింగ్ జరిగింది. 1 year ప్రీ ప్రొడక్షన్, 5 months షూటింగ్. 5 monthsలో ఏంటి సార్ ఇంత పెద్ద మూవీ? ఎన్ని ఫ్యాక్ట్స్. 5 monthsలో 81 daysలో షూటింగ్ ఫినిష్ చేశాను. తర్వాత 1.5 years పోస్ట్ ప్రొడక్షన్. ఇది ప్రాపర్ ఫిల్మ్ మేకింగ్. అలాగా చేసాం. సో ఆ షూటింగ్ టైంలో మాకు కోవిడ్ అనేది సెకండ్ వేవ్ టైంలో ఒక లాక్డౌన్ అప్పుడు ఒక 2 weeks, ఒక నెల రోజులు వచ్చింది అనుకుంటాను. 1 month అనుకుంటాను, 1 month లాక్డౌన్. ఆ 1 month లాక్డౌన్ వల్ల నేను 4 నెలల్లో ఫినిష్ చేద్దాం అనుకుంది, 5వ నెల వరకు వెళ్ళింది తప్ప. ఆ తర్వాత ఆ రోజున మేము గుమ్మడికాయ కొట్టింది. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 1.5 years అయిపోయింది. ఒక్క షాట్ కూడా తీయలేదు, ఎక్స్ట్రా మేము తీయలేదు. అందువల్ల మీరు ఇప్పుడు చెప్తున్న ఏ హెల్త్ ఇష్యూలు కానీ ఇవేం కానీ మా సినిమా అప్పుడు అసలు ఏమీ లేవు. మేము సినిమా తీసేసి మా పోస్ట్ ప్రొడక్షన్ పనిలో మేము ఉన్నాం. అంటే ఈ మధ్య వస్తున్న సినిమాలకి ఎందుకు ఎస్పెషల్లీ నీలిమా గుణ ప్రొడ్యూసర్గా ఉండాల్సి వస్తుంది? అంటే మన ఓన్ ప్రొడక్షన్ ది బెస్ట్ వెళ్దాం అప్పుడప్పుడు. అంటే రుద్రమదేవికి
తను కో ప్రొడ్యూసరు. సో అప్పుడు ఒక ఇంటర్న్ లాగా నేర్చుకుంది. ప్రాపర్ ప్రొడ్యూసర్గా శాకుంతలంతో స్టార్ట్ అయింది. అంటే మెయిన్ మా ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అవుద్దండి ఫిలిం మేకింగ్లో. నీలిమ క్రియేటివ్గా తను ఈ మొత్తం మెయిన్ క్రాఫ్ట్లన్నింటినీ తను నాతో పాటు ఉండి నా విజువల్కి తను సపోర్ట్గా అవన్నీ డెపిక్ట్ చేసే రూట్లో తను యాక్టివ్గా ఉంటుంది. మిగతా ప్రొడక్షన్ అంతా నా మిస్సెస్ రాగిణి. సో తను కంప్లీట్ ఇది చేస్తుంది. మేము ఫిలిం ప్రొడక్షన్ని ఒక లగ్జరీస్గా భావించాం, ఒక శ్రమ కింద భావిస్తాం, ఒక లేబర్ కింద. సో అలాగా కష్టపడి పనిచేయడం మాకు తెలుసు. అన్నెసరీ వేస్ట్ ఖర్చులు ఉండవు. సినిమా భారీగా ఉంటుంది, మా ఖర్చులన్నీ రీజనబుల్గా ఉంటాయి. మేము సినిమామే పెడతాం, వీటి మీద ఉండవు. అందువల్ల ఇప్పుడు దిల్ రాజు గారు మాతో అసోసియేట్ ఎందుకు అయ్యారు ఇంత భారీ ప్రాజెక్ట్కి? నా మీద నమ్మకం, ఒక నీలిమ ఒక యూత్ ప్రతినిధిగా ఇప్పటి ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలాగా ఆ అభిరుచులకు తగ్గట్టుగా తను తీసుకెళ్ళడం అనేది కాకుండా, ఇక్కడ రాగిణి తను ఎంత ప్రొడక్షన్ని కంట్రోల్గా వేస్టేజ్ లేకుండా ఎలా చేస్తుంది అనేది కూడా ఆయన నమ్మడం మూలంగా కూడా వీళ్ళు పెట్టే ప్రతి రూపాయి స్క్రీన్ మీదే పెడతారు, వీళ్ళు దాని మీదే కనబడతారు అని ఆయన కూడా నమ్మబట్టి ఈ రోజున మేము మరి ఇంత పెద్ద భారీ ప్రాజెక్ట్ని, రుద్రమదేవి కంటే నాకు ఈవెన్ దిల్ రాజు గారు కూడా లేరు కదా, ఓన్లీ సోలో ప్రొడ్యూసర్, ఇప్పుడు మొత్తం రాగిణి నడిపించింది. సో అలాగా అది నమ్మబట్టే ఆయన మాతో అసోసియేట్ అయ్యారు. ఇది కంఫర్ట్గా ఉంది కాబట్టి మనం కూడా ముందు వేస్టేజ్ లేకుండా సినిమా ఏం కావాలో క్రియేటివ్గా అన్కాంప్రమైజ్డ్గా కూడా వెళ్ళగలుగుతున్నాం. అంటే కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు వేరే మేకర్ తోటి మనం సడన్గా తీసుకున్న డెసిషన్స్కి కొద్ది బడ్జెట్స్ పెరగచ్చు, అది వాళ్ళకి కన్విన్స్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఇక్కడ మనమే ఇదైనప్పుడు. ఇక్కడ ఇంకా పైగా చెప్పాలంటే ఇక్కడ 3D అనేది ఒక ఎక్స్ట్రా బడ్జెట్. ఆ ఐడియా నాది కాదు, అది దిల్ రాజు గారిదే, వాళ్ళ బ్రదర్ శిరీష్ గారు చెప్పిన ఐడియా. ఆయన రషెస్ చూసిన తర్వాత ఇంత సినిమాని మీరు 3Dలో తీస్తే కన్వర్ట్ చేస్తే కదా పిల్లలు, ఎందుకంటే పిల్లలు కూడా చూడాల్సిన సినిమా ఫ్యామిలీస్ తోటి అని ఆయన చెప్పబట్టి మాకు మళ్ళీ 3D అనేది ఒక ఎక్స్ట్రా బడ్జెట్గా యాడ్ అయింది. బయట రకరకాలు చెప్తున్నారు సార్, 60 కోట్లు 80 కోట్లు 100 కోట్లని. శాకుంతలానికి బడ్జెట్ రేపు మీరు సినిమా చూస్తే ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఈ రోజుల్లో ఏది మీరు ఫేక్ చేయలేరండి, ప్రతిదీ ఓపెన్. ఇక్కడ మీ కలెక్షన్ని మీరు ఫేక్ చేయలేం, అన్నీ కూడా మీకు డేటా అవైలబుల్. సో అలాగా శాకుంతలం అనే సినిమా 80 కోట్ల బడ్జెట్ ఫిల్మ్ అండి. మీకు అది అంటే 5 లాంగ్వేజ్లు 3D ఇంక్లూడింగ్ పబ్లిసిటీ అంతా కలుపుకొని 80 crores అండి. ఇది మీరు స్క్రీన్ మీద చూస్తారు. దమ్మున్న ప్రొడ్యూసర్, దమ్మున్న డైరెక్టర్, వన్ అండ్ ఓన్లీ పీస్ గుణశేఖర్ గారు ఆల్వేస్. సూపర్ సార్, నిజంగా చాలామంది వెయిట్ చేస్తున్న ఒక మూవీ ఏప్రిల్ 14 థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. మన చరిత్రని ఇప్పుడున్న జనరేషన్స్ మర్చిపోకూడదని మీలాంటి డైరెక్టర్స్ అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు తీసి చరిత్ర ఇలా ఉంటుందిరా, ఇలా ఉంటాడు భరతుడు, ఇలా ఉంటారు శకుంతలం, ఇలా ఉంటారు దుష్యాంతుడు అని చూపించడం నిజంగా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్గా ఎంటైర్ టీమ్ ఆఫ్ శకుంతలం. అదే థ్యాంక్స్. ఎందుకంటే మీ ఇంటర్వ్యూలు కూడా చూస్తుంటాం కదా, చాలా ఇన్స్పైరింగ్గా చక్కగా మాట్లాడుతుంటారు. సో అలాగే ఇప్పుడు కూడా చాలా అంటే మంచి విషయాలని, ఇంట్రెస్టింగ్ విషయాలనే మనం మాట్లాడుకున్నాం. సో సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా నా విన్నపం, ఏప్రిల్ 14న విడుదలవుతున్న శాకుంతలం చిత్రాన్ని చూసి ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.